నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భార్యను కడతేర్చిన భర్త. సైదాపురం మండలంలోని గంగదేవపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో దారుణం. అనుమానంతో భార్య లావణ్యను కత్తితో నరికి చంపిన భర్త మహేంద్ర. సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించిన సిఐ విజయకృష్ణ, ఎస్ఐ క్రాంతి కుమార్. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి. స్వచ్ఛ భారత్ సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. మనుబోలులో పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం వివరాలు వెల్లడించిన డిపిఓ సుస్మితారెడ్డి. వరద బాధితులకు చేయూత అందించండి. గూడూరు పట్టణంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించిన సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ తదితరులు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం, ఉద్యమిస్తామని గూడూరులోని గడియారం స్తంభం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన ఏఐటియుసి నాయకులు. అగ్ని సాక్షిగా తాలి కట్టి 7 అడుగులు నడిచి జీవితాంతం తోడుగా ఉంటానని వేద మంత్రాల నడుమ పెద్దల సమక్షంలో చేసిన ప్రమాణం మాటలకే పరిమితమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడక్కడ కుటుంబ కలహాలు, అనుమానాలతో భార్యలను భర్తలు కడతేరుస్తున్నారు. కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డా కనికరించడం లేదు. ఈ క్రమంలో భాగంగానే సైదాపురం మండలంలోని గంగదేవపల్లి ఎస్సీ కాలనీలో చింతలపూడి లావణ్యను ఆమె భర్త మహేంద్ర కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. సైదాపురం మండలంలోని గంగదేవపల్లి ఎస్సీ కాలనీలో చింతలపూడి మహేంద్ర, లావణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 10 ఏళ్లలోపు 2 పిల్లలున్నారు. అన్యోన్యంగా సాగిపోతున్న వారి జీవితంలో అనుమానం అనే బీజం కలహాలకు కారణమైంది. భార్య లావణ్యపై భర్త మహేంద్ర అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య తరచూ వివాదాలు జరిగేవి. ఈ క్రమంలో భాగంగానే సోమవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వివాదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆవేశంలో మహేంద్ర తన భార్య లావణ్యని కత్తితో దారుణంగా నరికి చంపాడు. వెంటనే పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న సిఐ విజయకృష్ణ, ఎస్ఐ క్రాంతి కుమార్లు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. సమీప ప్రాంతాల వారి నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ విజయకృష్ణ తెలిపారు. స్వచ్ఛ భారత్ సేవా కార్యక్రమాలు మొదలయ్యాయని, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని డిపిఓ సుస్మితారెడ్డి సూచించారు. మనుబోలులోని పంచాయతీ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అనంతరం డిపిఓ సుస్మితారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని మనుబోలు పంచాయతీకి రెగ్యులర్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ముఖ్యంగా మనకి స్వచ్ఛతా హీ సేవ అనే ప్రోగ్రాము 15 days ఒక క్యాంపెయిన్, స్వచ్ఛ భారత్ మిషన్ క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ అవుతుంది జిల్లాలో. ఇది సెప్టెంబర్ 14వ తేదీన లాంచ్ అవుతుంది నేషనల్ అండ్ స్టేట్ లెవెల్లో అండ్ జిల్లా లెవెల్లో కూడాను. 15వ తేదీ నుంచి రకరకాల అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ స్వచ్ఛతా హీ సేవలో ముఖ్యంగా ఈసారి గవర్నమెంట్ స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అనే ఒక క్యాప్షన్ ని, ట్యాగ్ లైన్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కువ మంది పబ్లిక్ ని స్వచ్ఛ భారత్ మిషన్ లో ఇంక్లూడ్ చేయడము, అలాగే శానిటేషన్ వర్కర్స్ ఏదైతే మనకి పారిశుద్ధ కార్మికులు ఉంటారో వాళ్ళకి అన్ని ప్రభుత్వ పథకాలని అమలు చేయడము, వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, అలాగే గ్రామాల్లో పేరుకుపోయిన దిబ్బలు, మనకి డంప్స్ ఏదైతే ఉంటాయో గార్బేజ్ డంప్స్ అవన్నీ కూడా క్లీన్ చేయడము. ఈ 3 యాక్టివిటీస్ ముఖ్యంగా ఒక థీమ్స్ లాగా తీసుకొని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. లాంచ్ అయిన తర్వాత 15వ తేదీ ఒక 5K రన్ అనేది ప్లాన్ చేస్తున్నాము. అన్ని మండలాల్లో, మండల హెడ్ క్వార్టర్స్లో, అలాగే గ్రామ పంచాయతీల్లో కూడా ఏ కార్యక్రమాలు అయితే మనకి ఈవెంట్ లాగా క్రియేట్ చేస్తున్నారో అవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఎన్జిఓస్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాగా పబ్లిక్, అలాగే కంపెనీలు, కాలేజెస్,
హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో కార్పొరేట్ సెక్టర్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి మనవంతుగా సాయం అందించేందుకు ప్రజలు ముందుకు రావాలని సాయి సత్సంగం నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలో వారు విరాళాలు సేకరించారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం గూడూరు పట్టణంలో సాయి సత్సంగ నిలయం మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. పట్టణంలోని అనేక దుకాణాల వద్దకు వెళ్లి తోచిన సాయం అందించాలని కోరారు. వ్యాపారులు, ప్రజలు నిత్యావసర వస్తువులు, ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు దీన స్థితిలో ఉన్నారని, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అయితే మన వంతు కూడా సహాయం అందించాలనే ఉద్దేశంతో విరాళాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడకు వెళ్లి బాధితులకు అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. సింగ్ నగర్ అనేటటువంటి ప్రాంతంలో దాన్ని దాటుకుని ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఆశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో అనేక మంది వృద్ధులు ఊపిరాడక కాలం చేసిన సందర్భాలు కూడా చెప్పారు. ఈ మోకాటి నోట్ లోపల ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు బయటకు రాలేక, ఒక్కొక్కళ్ళు మంచి బిల్డింగ్లు ఉన్నాయి కానీ ఆహారానికి బయటకు రాలేని పరిస్థితి, ఎవరికి అక్కడ అందని పరిస్థితి, ఇవన్నీ కూడా గమనించిన తర్వాత అక్కడ ఇంచుమించుగా 300-400 పైన హ్యాండిక్యాప్డ్ కూడా కొంతమంది రిహాబిలిటేషన్ వాళ్ళు దివ్యాంగులు ఉండటం వల్ల వారిని కూడా దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్రీయ స్వయం సేవక్ RSS మరియు సమర్శత సేవా ఫౌండేషన్ వారిని కూడా సంప్రదించి అందరం కూడా కూడబలుకొని ఇప్పటికే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా, చాలా అద్భుతంగా, చాలా విశేషంగా రాష్ట్రం మొత్తం నుంచి కూడా ఉన్నటువంటి అందరినీ కూడా పూర్తిగా సమీకరించుకొని ఆ బియ్యాన్ని అంతా కూడా ఆ ప్రాంతాల్లో వాళ్ళకి చేర్చడం అనేటటువంటి ఒక విశేషతని ఇవాళ చేస్తూ, మిగిలినటువంటి నిత్యావసర వస్తువులు మాత్రం కొంత వారికి అందించలేనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం సమకూర్చాలనేటటువంటి లక్ష్యంతో ఈ గోధుమ పిండి, అలాగే కందులు, చక్కెర ఇటువంటివన్నింటినీ కూడా సేకరించి దాంట్లో పాటుగా ఇంకా కొంచెం మిరప్పొడి, పసుపు, అలాగే ఉప్పు, వేరుశెనగ, ఆయిల్, సోపులు ఇటువంటివన్నింటినీ కూడా ఇంచుమించుగా ఒక్కొక్క కిట్టు ఒక 1100 నుంచి 1200 పాటు ఉంటుంది. ప్రజలు ఆహార పొట్లాల కోసం ఆ మిద్దెల మీద 7 అంతస్తులు 8 అంతస్తుల మీద నిలబడి ఆహార పొట్లాల కోసం చేతులు చాపుతున్నారంటే ఎంతలో కోటీశ్వరుడైనా ఆ భోజనం కోసమే అనేది మనకు అర్థమైంది. అలాంటి పరిస్థితుల్లో గూడూరులో మంచి మనసుతో ఉన్నటువంటి మన స్వామి కోట సునీల్ గారు మొన్న ఒక వారం కిందటే సుమారు 4 లక్షల రూపాయల మెటీరియల్ తీసుకెళ్ళి అక్కడ ఆయన చేతుల మీదుగా పంచి రావడం కూడా జరిగింది. తర్వాత అక్కడ పరిస్థితులు చూసి వచ్చిన తర్వాత మనము ఇంతటితో ఆగకూడదు, ఇది ఏదో విధంగా ఇంకా మన చేతనైనటువంటి సహాయం అందించాలి అనే మంచి. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి చెంచురామయ్య, గుబ్బా చంద్రశేఖర్, శ్రీధర్, కిషోర్ రెడ్డి, జయ, వంశీ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో వరద బాధితులకు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దంపతులు 5 లక్షల రూపాయలు విలువ చేసే దుప్పట్లను అందజేశారు. ఎవరు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని బాధితులకు వారు భరోసా ఇచ్చారు. మా కొద్దిగా సైడ్కి రండి అందరూ. సైడ్ కు సార్ సార్ చెప్పండి. చెప్పండి. ఎంతో మంది ప్రాణత్యాగం ఫలితంగా వచ్చిన విశాఖ ఉక్కును
కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నాయకులు, కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు చంద్రయ్య తదితరులు మాట్లాడుతూ ఉక్కు కర్మాగారంలో నష్టాలు వస్తున్నాయని చూపించి దీన్ని ప్రైవేటు పరం చేయాలని కేంద్రం చూస్తుందన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదని, ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని వారు వివరించారు. బీజేపీ ఎన్డీఏ నాయకత్వానున్న మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు నిండుతున్నది. అయినా కూడా గతంలో ఏ విధానాలు అనుసరించారో అదే విధానాల్ని ప్రభుత్వ ఆస్తుల్ని నిలువన తగినన్ని అంబానీ, అదానీలకు కట్టబెట్టేదానికి లేదా ఎలక్షన్లో వాళ్ళకి సహాయపడ్డ మిత్రులకు కట్టబెట్టేదానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఈనాటికి కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి అవసరమైన మౌలిక వస్తువులు కానీ దానికి చెల్లించాల్సిన అప్పులు కానీ చెల్లించకుండా ఇప్పటికే 1200 రోజులకు పైగానే కార్మికులు పోరాడుతున్నారు. అఖిలపక్ష కమిటీతో కానీ మోడీ ప్రభుత్వం ఇంతవరకు ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కనీసం నయా పైసా కూడా ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడుతుంది. గత సంవత్సరం రోజుకు ఆ సంవత్సరాంతానికి 10 కోట్ల నష్టం వస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఈనాడు రోజుకి 15 లక్షల కోట్ల రూపాయలు నష్టం వస్తుందంటే కేంద్ర రాష్ట్ర విశాఖ ఉక్కు స్వాతంత్రం రాకముందు నుంచి ఎవరిచ్చిన సొత్తు కాదు, కార్మికులు సాధించుకున్న విశాఖ ఉక్కు. స్టూడెంట్స్ ఆ రోజుల్లో విశాఖ ఉక్కు మా ప్రాణం అని చెప్పి పోరాటాలు జరిపి 52 మంది బలిదానం అయిన దాని మీదే విశాఖ ఉక్కు అనేది ఏర్పడ్డది. దాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గాల్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో కుట్రతో పెట్టుబడిదారి సమాజానికి తొత్తులయ్యి ఈరోజు దాన్ని తాకట్టు పెట్టాలని చెప్పి కోరుతా ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా సిఐటియు కానీ కార్మిక వర్గాలు భారతదేశంలో ఉండే ప్రతి కార్మిక వర్గం కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. వచ్చినటువంటి విశాఖ ఉక్కుని ఇవాళ ఈ కేంద్రంలో ఉన్నటువంటి మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని వెంటనే అతనికి వాళ్ళ అనుచరులైనటువంటి ఆదాయానికి ఇప్పించే దానికోసంగా అది ఆదాయం రావడం లేదు కాబట్టి దాన్ని ప్రైవేటు పరం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ రాష్ట్రంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి దీని మీద ఏంటంటే అనుకూల పరిస్థితులే అనుసరించాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏంటంటే మేము అధికారంలోకి వస్తే దాన్ని నిలుపుతాము, దాన్ని ప్రైవేటు పరం చేయనీయకుండా చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ ఏంటంటే మళ్ళా ఎన్డీఏ కూటమిలో చేరి ఇవాళ మళ్ళా దాన్ని అది అమ్మకానికి దగ్గర అవుతూ ఉంటే ఈరోజు నోరు మెదపనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ వామపక్షాలు దీని మీద ఏంటంటే ఖచ్చితమైన నిర్ణయంతో ముందుకు పోతా ఉన్నాయి. ఇది దాన్ని నిలబెట్టేదానికోసంగా ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, కాళేశ, శశి, నారాయణ, జమాల్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ లచ్చికి చెందిన ఇల్లు అగ్నికి ఆహుతైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయాయి. 1 లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ఒకే చోట కలిసి చదువుకున్న విద్యార్థులందరూ ఎన్నో ఏళ్ల తర్వాత అదే చోటు కలిశారు. చిన్నతనం నాటి తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు.
గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఏర్పాటైన జిఎంయూపీ పాఠశాలలో పూర్వ విద్యార్థులు కలిసి సందడి చేశారు. అప్పటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. పట్టణంలోని చర్చి వీధిలో ఏర్పాటైన జిఎంయూపీ పాఠశాలలో 1986-87లో 7వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు కలిశారు. ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వారి స్థితిగతులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వంటి వాటిని స్నేహితులు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ నేపథ్యాలు తెలుసుకుని ఉల్లాసంగా గడిపారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా పాఠశాలకు చేరుకుని గత జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులందరూ కలిసి విద్యార్థులకు విద్యా సామాగ్రి, భోజన ప్లేట్లు, అవసరమైన కుర్చీలు తమ వంతుగా అందజేశారు. అప్పటి ప్రధానోపాధ్యాయుని మేరీ శ్యామసుందరి, ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు రామచంద్రారెడ్లను వారు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మాట్లాడారు. నాకైతే తెలియదు. అంటే గ్రూప్లో జిఎంయూపీ గ్రూప్లో పెడుతున్నారని చూశాను, కానీ నన్ను పిలుస్తారని ఐడియా లేదంటే నేను కూడా మీలాగా ఈ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థిని. నేను ఈ స్కూల్లో 1 నుంచి 3 వరకు చదివాను. ఈ పాఠశాల మీకెలాగో నాకు అలాగే. నేను ఇక్కడ చదువుకున్న దాన్ని, ఇక్కడ చదువుకొని అటు తర్వాత ఎస్ఎంజీకి వెళ్ళి 10th వరకు చదివి ఇక్కడే డిఆర్డబ్ల్యూ కాలేజ్లో చదువుకొని తర్వాత ఈ స్కూల్లోనే టీచర్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత దీని అనుబంధ సంస్థ, ఆ స్కూల్ ఏం వేరు కాదు, దీని అనుబంధ సంస్థ అయిన రాణిపేట స్కూల్లో పనిచేస్తున్నాను. కాబట్టి నిజంగా మీరు నన్ను ఆహ్వానించడం నాకైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నన్ను ఆహ్వానించినందుకు మిమ్మల్ని మీకు అందరికీ మేము ఎల్లవారీదిలో ఉన్నప్పుడు మేము ఒక వీధి వెనక వీధిలో చిన్నప్పటి నుంచి బాగా మేము చదువుకున్నప్పుడు కూడా బాగా ఉన్నారు. మమ్మల్ని నన్ను గుర్తుపట్టింది కానీ నేను గుర్తుపట్టలేకపోయినా. బాగున్నారు నాన్న అని అడిగింది. ఎవరనంటే పలానా ఇంట్లో వాళ్ళని చెప్పి అన్నారు. ఆమె కూడా వాళ్ళ గ్రూప్లో వాట్సాప్ చెప్పాడు గిరి, వాట్సాప్ గ్రూప్లో అందరినీ క్రియేట్ చేసి అందరినీ ఒక దగ్గరికి చేర్చిందంటే ఎక్కువ బాధ్యత కూడా ఎక్కువగా తీసుకున్నారు. స్కూళ్ళలో 1-2 స్కూళ్ళలో 2 స్కూళ్ళు, ఆ స్కూల్లో అప్పుడు మాకు ఇంగ్లీష్ మీడియం పిల్లలు లేదమ్మా. ఈ స్కూల్లోనే చదువుకోవాలా. ఇక్కడ ఉన్నారు, చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చదువుకొని ఇక్కడ రాజకీయ రంగాల్లో ఉండే వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు. బాబు చెప్పినట్టు ఆయన మంచి వ్యాపారాలు చేస్తుంటాడు. అందరూ చదువుకుంటే ఉద్యోగాలకు వెళ్ళిపోతే వ్యాపారాలు చేసే వాళ్ళు ఉండరు. ఆ విధంగా మేము చదువుకున్న అంత ఎంత చదువుకున్న ఆగిపోయి గుడుల్లో మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి వ్యాపారాలు చేసుకుంటా కానీ చదువు రావాలా. ఆ వ్యాపారాలు చేసుకోవాలన్నా మీరు బాగా చదువుకోవాలా. చదువుకుంటేనే మనం ఎదురు మనుషులతో ఎలా ఉంటామో అనేది తెలుసుకోగలుగుతాము. బాగా చదువుకోండి. ఈ స్కూల్ సార్ మమ్మల్ని నేను కూడా మీ స్కూల్లోనే చదువుకున్నాను. నేను కూడా టీచర్గా పనిచేస్తాను, సెకండ్ హ్యాండ్ టీచర్గా చదివేప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడో 30 సంవత్సరాల ముందర ఇక్కడ చదివాము, దాన్ని వదిలేసాము. వాస్తవంగా ఎవరు బిజినెస్లో ఉండము, మేము కౌన్సిలర్గా ఉన్నాము, ఏదో జరిగిపోతా ఉంది మాకు. కానీ దీన్ని మోటివేట్ చేయడం చిన్న విషయం కాదు. ఆ రోజు వాట్సాప్ అయితే వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా చెప్పిన మాకు అసలు వాళ్ళ లేడీస్ పెద్దోళ్ళు అయిపోయింది. వాళ్ళ ముఖాలు కూడా కొందరు తెలుసు, కొందరికి తెలియదు. తెలియనప్పుడు కూడా మోటివేట్. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా నెల్లూరుకు చెందిన శ్రీ బాపూజీ సేవా సమితి నిర్వాహకులు వ్యవహరించారు. దేవస్థాన అన్నదాన సేవా సమితి గూడూరు, నెల్లూరు బాపూజీ సేవా సమితి, ఏపీఎస్పీడీసీఎల్ సంస్థ వాళ్ళు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఓటిగా చేరి అన్నదానం చేశారు. మనకు అడిగిన వెంటనే మనకి అన్నదానానికి మనకు సహకరించారు కాబట్టి వాళ్ళు వాళ్ళ సంస్థకి మంచి
గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం లడ్డు వేలం పాటలు నిర్వహించగా బాలకృష్ణం రాజు 1,41,000 రూపాయలకు లడ్డు పాడి లడ్డు దక్కించుకున్నారు. మహాగణపతయే నమః. గూడూరు మండలంలోని నెల్లటూరు గ్రామంలో ఉన్న వేమల్ల స్వామి వీధిలో యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద స్వామివారికి విశేష పూజలు జరిగాయి. అనంతరం ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని గణనాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు గ్రామంలోని కృష్ణాపురం బీసీ కాలనీలో 5వ వార్షికోత్సవం సందర్భంగా 3వ రోజు పూజలు ఘనంగా జరిగాయి. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరీ కోరుతున్నాము. ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విగ్రహాన్ని అందంగా అలంకరించి ట్రాక్టర్పై తీన్మార్ తప్పెట్లు, యువకుల నృత్యాలతో స్వామివారిని తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्र
वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय గూడూరు పట్టణంలోని చిన్న కుమ్మరు వీధిలో వినాయక చవితి సందర్భంగా గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గత 3 రోజులుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. गणपति बप्पा मोरिया आधा लड्डू चोरिया 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 विजयाल नायक विघ्न विनायक जय जगमंत वेडुक जनमंत पाडगा जय వాడవాడల నీకే మొక్కినాముగా తోడై ఉండవా తొండం సామి కల్లి కల్లికి కదం తొక్కినాముగా మది నిండా మహారాజా నిన్నే నమ్మి గన్ 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 గణపతి నువ్వే మా దళపతి తొలి పూజ నీకేలే ఏ రోజైనా గన్ 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 గణపతి నువ్వేలే మాగతి లోకాన్ని దీవించు ఏ ఉన్న శ్రీ వరసిద్ధ వినాయక స్వామి వారి దేవస్థానం నందు భక్తులందరూ ఇక్కడ అన్నదానం చేశారు. కావున ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము మేము ఇలాగే ఈ వినాయక చవితి ఉత్సవాలకి మా కుటుంబ సభ్యుల్లాగా ఉన్న చిన్న కుమారి వేది వ్యాపారస్తులు అందరూ కలిసి మేము చేసుకుంటున్నాము. ఈ అన్నదానాన్ని జయప్రదం చేసి వచ్చిన భక్తులకి వినాయక స్వామి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఈ వినాయక చవితి 5 రోజుల పాటు ఘనంగా జరుపుకున్నాము. 5 రోజుల తర్వాత వినాయక చవితి నివేదన చేసుకుంటున్నాము. మేము ఈ సంవత్సరాల నుంచి చాలా సంతోషంగా ఆనందం చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న భక్తులకి దాతలకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే బాగా ఘనంగా జరుపుకుంటామని. నెల్లూరు నగరంలోని ముత్యాలపాలెం నందు వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఆ సెంటర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు డీజేతో ముత్యాలపాలెం మాగుంట లేఅవుట్ ట్యాంక్ బండ్ మీదుగా ఊరేగింపుగా నిమజ్జన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ మదన్ మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శివుని పుత్ర గణపతి దండిగా పూజలే గజముఖమా గణపతి వరప్రద గణపతి ఓంకార ప్రమోద మూషిక వాహన మమ్మేలే గణపతి హరరే ముక్తిదాయ మంగళమూర్తి హరరే ముక్తిదాయ మంగళమూర్తి విఘ్నాలు తొలగించు సర్వా సిద్ధాంతుడా విఘ్నాలు తొలగించు సర్వా సిద్ధాంతుడా సిద్ధి మా గణపతి శివుని పుత్ర గణపతి దండిగా పూజలే గజముఖమా గణపతి గూడూరు జాతీయ రహదారి ప్రాంతంలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర లాడ్జీ దగ్గర ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.
శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా గణగణ గంటల్ల గణనాదా నువ్వు గుణగుణ రావయ్య గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా శివమూర్తివి గణనాదా నువ్వు శివుని కుమారుడవు గణనాదా. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 73,040 రూపాయలు కాగా 8 గ్రాముల బంగారం ధర 55,040 రూపాయలు పలికింది. ఇక గ్రాము బంగారం ధర 6,880 రూపాయలుగా ఉంది. అలాగే వెండి గ్రాము ధర 87 రూపాయల 10 పైసలు పలికిందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భార్యను కడతీర్చిన భర్త. సైదాపురం మండలంలోని గంగదేవపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో దారుణం. అనుమానంతో భార్య లావణ్యను కత్తితో నరికి చంపిన భర్త మహేంద్ర. సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించిన సిఐ విజయకృష్ణ, ఎస్ఐ క్రాంతి కుమార్. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి. స్వచ్ఛ భారత్ సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. మనుబోలులో పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం వివరాలు వెల్లడించిన డిపిఓ సుస్మితారెడ్డి. వరద బాధితులకు చేయూత అందించండి. గూడూరు పట్టణంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించిన సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ తదితరులు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం, ఉద్యమిస్తామని గూడూరులోని గడియారం స్తంభం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన ఏఐటియుసి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.